నువ్వే నా ఊపిరి, నువ్వే నా పంచప్రాణము, నువ్వు లేకపోతే నాకు ఏది లేదు, నువ్వు కనపడకపోతే నాకు సింహ చీకటే, నువ్వు కనిపిస్తేనే నాకు వెలుగు. నీతోటి నేను, నీ అడుగుజాడలనే నేను, నువ్వు అస్సలు నా కంటికి కనపడకపోతే నేను సచిన సమానమే. అందుకనే నువ్వు నా ఊపిరిగా, నువ్వు నా పంచప్రాణంగా తలుచుకున్న జగను 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 అని ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం బాలినేని సీనన్న ఎన్ని తీర్ల మొత్తుకొని చెప్పుకొచ్చిండు మీటింగ్లల్లా. ఆఖరికి వస్తారకల్లా ఇవాళ బాలినేని శ్రీనివాసు ఓ అమ్మ ఇక మరి జగన్ ఊపిరి ఆగిపోతాడు చేస్తుండట దొర. ఇక మరి రేపు మాపో మరి జగన్కు మరి గుండెపోటు వస్తుందో ఏం కథనులా అంత భయం జ్వరపడదు ఇప్పుడు జగన్కు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసు నిట్ట నిలువున ఇక రేపో మాపో వైసీపీ పార్టీని వదిలిపెట్టి ఇక మరి జనసేన జెండా అందుకోబోతుండు అనేది ఈ నోట ఆ నోట పొక్కుతుందట. అమ్మ ఎంత పని చేసి బాలినేని, నేను నమ్ముకున్న ఒట్టానికి ఎంత పని చేసి బాలినేని అని ఓ దిక్కుంగా నిద్రల జగనన్న గలవరిస్తుంటే ఇక లేదు లేదు నాకు ఆనాడు మంత్రివర్గ విస్తరణలో నాకు అన్యాయం జరిగింది, నా మనసును బాధ పెట్టింది గదే, అందుకనే నేను ఉండను కాక ఉండను అన్నట్టుగా ఈ రకంగా లోపలి గుసగుస బయటకు వస్తుందిలా. మొత్తానికైతే బాలినేని శ్రీనివాసు పనకని ఇసురుకొచ్చే కాలం వచ్చిందిలా. పనక పనక పనక